యేసుక్రీస్తు. పేతురుని అడిగిన, యాకోబుని అడిగిన, యోహానుని అడిగిన యేసు, నిన్ను నన్ను అడగడనుకోబాక, 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా యేసును ఆరాధించడం ప్రారంభించి నీ దగ్గరికి వస్తాడు. నీ చెవులో, కుమారి నన్ను గురించి నీ అభిప్రాయం ఏంటి? కుమారుడా నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవు చేతగానని అనుకుంటున్నావా? నీ సమస్యలు విడిపించలేనని అనుకుంటున్నావా? నీ రోగాన్ని స్వస్థపరచలేనని అనుకుంటున్నావా? కొంతమంది నా దగ్గరికి వచ్చి కొన్ని చెప్పేటప్పుడు సమస్యలు చెప్పుకోవచ్చు, కానీ చెప్పే ధోరణి ఎలా ఉంటుందంటే, కొంతమంది చెప్పేది, అమ్మాయికి పెళ్లి కావట్లేదండి అందుకని విగ్రహ ఆరాధన చేశాను. ఇంట్లో బియ్యం లేవని ఏంటిని తాగుతామా? ఆకలేసి నీళ్లు లేవని, మజ్జిగ లేవని. యేసుప్రభు ఏం చేయట్లేదయ్యా, ఆయన ఆరోగ్యం ఇవ్వటం ఆయనకి చేత కదయ్యా, దెయ్యాలను వదిలేతో ఆయనకి చేత కదయ్యా, నా సమస్యలు విడిపించడం ఆయనకి చేత కదయ్యా అన్నట్టు ఇంకా పోలేదయ్యా ఈ బాధలు. ఇంకా అంటే ఈ అమ్మ ఏదో గొప్ప భక్తి చేసేసి, గంటలు గంటలు ప్రార్థన చేసేసి, దైవత్వపు విలువలలో పరిపూర్ణత ఆ మాటలోనే ఉంది. నీకింకా యేసు తెలవలేదని. ఇంకా అంటే ఇంకా విరిగిన ప్రార్థన నీకు రాలేదేమో, ఇంకా విశ్వాస ప్రార్థన రాలేదేమో. యేసు నీలో ఉన్నాడనే సంగతి మర్చిపోబాక, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలవాలి. హల్లెలూయా. అప్పుడు ఇంకా అవ్వలేదు అనేది కాదు, ఇప్పుడే అవుతుంది.